హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్టోరీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీరు కొన్ని రోజులతో టేస్టీగా బాదం హల్వా చేయబోతున్నాను. మరి అది ఎలా చేయాలో చూసేద్దాం. మరి 1/2 కేజీ బాదం తీసుకున్నాను. ఓవర్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ పీల్ రిమూవ్ చేసుకున్నాను. చూసారుగా, వీటిని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఈ గ్రైండ్ చేసుకున్నాక ఇంకా పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం అంటే ఒక 100 గ్రామ్స్ మిల్క్ పోసుకున్నాను. పోసుకున్నాక మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. చాలా పేస్ట్గా మెత్తగా ఉండాలండి. ఇది ఈజీ రెసిపీ కూడా, మనకి ఎంతోసేపు పట్టదని మనం చేసుకోవాలంటే. నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాక అది కొంచెం కరిగాక ఈ పేస్ట్ అందులో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ప్యాన్లో కొంచెం వాటర్ ఈ మిక్సీ జార్లో పోసుకొని కడిగి మళ్ళీ ఆ పాలు కూడా అందులో మిక్సీ కలుపుకోవాలి బాగా. ఇప్పుడు నేను 1/2 కేజీకి 1/2 కేజీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి. ఒకవేళ స్వీట్ తక్కువ తీసుకోవాలనుకున్నాను కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇట్లాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక నేను ఒక గంటెడు నెయ్యి వేసుకున్నానండి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా ఇట్లా కలుపుకోవాలి. ఇంకా ప్యాన్కి అంటుకోకుండా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి బాదం హల్వా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇందులో గార్నిష్ కోసం బాదం కట్ చేసి పీసెస్ వేసుకుంటున్నానండి. అలాగే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.